హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు జీవో విడుదల సూపర్ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు మరిచిపోలేని తీపి కబురును అందించింది. గత కొంతకాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న వివిధ రకాల ఆర్థిక మరియు పరిపాలనాపరమైన ఇబ్బందులకు ముగింపు పలకాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వల్ల సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్లకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు తమ జీవితాలను ధారపోసిన వారికి ఈ వయసులో ప్రభుత్వం అండగా నిలవడం అనేది ఒక గొప్ప సానుకూల పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా పెన్షనర్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాటన్నిటికీ ఒక స్పష్టమైన పరిష్కార మార్గం లభించింది. పెన్షన్ బకాయిలు, మెడికల్ బిల్లుల రీయింబర్స్‌మెంట్ మరియు పెన్షన్ సవరణ వంటి అనేక సమస్యలు ఫైళ్ళ రూపంలోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ ఫైళ్ళలో కదలిక వచ్చి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కావడం వల్ల వేలాది కుటుంబాల్లో వెలుగులు నిండబోతున్నాయి. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ, ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే అత్యంత కీలకమైన జీవోను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితం కావడం కాకుండా తక్షణమే అమల్లోకి వచ్చేలాగా ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రభుత్వం కఠినమైన ఆదేశాలను జారీ చేయడం విశేషం. తాజా సమాచారం ప్రకారం పెన్షనర్లు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేవలం 8 వారాల స్వల్ప కాలంలోనే పూర్తిగా పరిష్కరించాలని ప్రభుత్వం గట్టి డెడ్‌లైన్ విధించింది. ఈ సమస్యలను లోతుగా పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి అధికారిక కమిటీని కూడా నియమించింది. రాష్ట్ర పరిపాలనలో ఆహ్, అత్యున్నత అధికారి అయినటువంటి సీఎస్ గారు స్వయంగా ఈ కమిటీని నేతృత్వం వహిస్తుండడం వల్ల పెన్షనర్ల సమస్యల పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం అందరిలో బలపడింది. గతంలో ఉన్న ఆటంకాలను తొలగిస్తూ పరిపాలనాపరమైన అడ్డంకులను అధిగమించడానికి ఈ కమిటీ కీలక పాత్ర అయితే పోషించనుంది. ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ సమస్యలపై 60 రోజుల్లోనే సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ గడువు ముగియడంతో కమిటీ ఇప్పటికే తన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో సీఎస్ అధ్యక్షతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్‌పై ఒక అత్యవసర మరియు అధికారిక సమావేశం కూడా నిర్వహించారు. పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన అంశం వారి ఆరోగ్యం కాబట్టి ఈహెచ్ఎస్ ద్వారా నగదు రహిత చికిత్స నిరంతరాయంగా అందేలాగా చూడటం మరియు నెట్వర్క్ ఆసుపత్రులలో ఎదురవుతున్న సమస్యలను క్లియర్ చేయడంపై ఈ యొక్క సమావేశంలో కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. పెన్షనర్ల సమస్యలతో పాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అందించింది. ఉద్యోగులకు ఇటీవల ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ పెంచడానికి ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే కాకుండా పెన్షనర్లకు అందాల్సిన కరువు ఉపశమనం డీఆర్ మొత్తాన్ని కూడా పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది. మరి దీనివల్ల పెన్షనర్ల నెలవారీ పెన్షన్ మొత్తంలో గణనీయమైన మార్పొస్తుంది. మరియు వారికి కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ డీఆర్ పెంపనేది పెన్షనర్ల కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక ఆసరాగా నిలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. పెన్షనర్లు ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన సమయపాలనలో వారి సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి. ప్రభుత్వ కమిటీ తీసుకునేటటువంటి నిర్ణయాలు, విడుదల చేసే నిధులు పెన్షనర్ల బ్యాంక్ ఖాతాలకు నేరుగా చేరడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందని అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయనైతే మనమందరం ఆశిద్దాం.